క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా యెరెమీయా 31వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు. ఏక మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, చాలా మంది దేవుడు సహాయం చేస్తానన్నప్పటికీ, దేవుడు నీకు చెప్పిన వాగ్దానము నెరవేరుస్తా అని చెప్పినప్పటికీ కూడా చాలా మంది లోకం వైపు, లోకంలో ఉంటున్న మనుషులు చెప్పే మాటల వైపు ఆలోచన పెడతారు. వారిని మీరు ఆశ్రయిస్తే మనకేమైనా దొరుకుతుందేమో, వాళ్ళు మన యొక్క ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తారేమో అని ఉంటారనమాట. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎన్నాళ్ళు నువ్వు అటు ఇటు తిరుగుదువు. దేవుణ్ణి చూసినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పని నిమిత్తము ఆయన చిత్తం ప్రకారమే మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఎంతో మంది యొక్క వాక్యాన్ని వింటూ, దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పటికీ కూడా ఆ క్షణంలోనే వారు వింటారు. సేవకులు ఏం చెప్తున్నారో మందిరంలో ఆ మాటలు వింటారు, కానీ మందిరం నుంచి బయటికి రాగానే ఆ యొక్క మాటలు, ఆ యొక్క తీర్మానమును వదిలివేసి లోకానుసారంగా ఉంటారు. అటువలే కాకుండా ఏదైతే మనకి చెప్పి ఉన్నాడో దేవుడు, ఆ యొక్క వాక్యానికి, ఆయన యొక్క ఆజ్ఞలకి, ఆయన యొక్క మాటలకు మనం లోబడి జీవించినట్లయితే నువ్వు అటు ఇటు చూడాల్సిన పని లేదు. దేవుడు నీకు ఊహించిన దానికంటే, నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు ఒకవేళ ఉద్యోగం నిమిత్తం ఉంటున్నావు, దానికన్నా ఒక మంచి ఉద్యోగంలో నిన్ను ఉంచుతాడనమాట. నీవు నాకెవరైనా పని ఇస్తారేమో అనుకుంటున్నారేమో, నీవే చాలా మందికి పనిచ్చేవాడిగా దేవుడు నిన్ను ఉంచుతాడని యొక్క మాటలు సూటిగా ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలన్నమాట. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేస్తుంది. మహామములు మిక్కులుగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు నామంలో అడిగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక మాటలు ఉంటున్నప్పుడు ఈ సహోదరులందరికీ క్రీస్తు యేసు నామంలో గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.